హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అసలు వాతావరణం చూస్తుంటే అప్పుడే వర్షాకాలం వచ్చేసిందా అని అనిపిస్తుంది. అంత వర్షం పడిందంట నైట్ అయితే మాత్రం. అన్నయ్యలు అయితే ఉమ్, అంటే మూడో స్టేర్లో ఉంటున్నారు. పైన అంత వర్షంగా అని అనిపించట్లేదు. మేము వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక రోజు వర్షం పడతానే ఉంది. నైట్ అయితే బాగా ఫుల్గా వర్షం పడిందంటండి. రోడ్లన్నీ నిండిపోయినాయి నీళ్ళతో అయితే. ఇక బయట వర్షం మాత్రం ఫుల్గా పడుతుంది, కానీ నీళ్ళు అయిపోతే మాత్రం గంటన్నర దాకా రావండి సిటీలో మాత్రం. అదేంటో కానీ వాటర్ అయిపోయి నేను ఫోన్ చేసి చెప్పేదాకా, చెప్పిన తర్వాత కూడా ఒక గంటకే అలా వదులుతారు నీళ్ళేంటో మరి. అసలు అదే ఒక అర్థం కావట్లేదు. మాకేంటంటే పల్లెటూరులో పంపులతో అయినా వాడుకుంటాము. ఒకవేళ కరెంటు పోతే మోటార్ రాకపోతే, ఇక్కడ అలా కాదు. ఇక వాటర్ అయిపోయినాయి అంటే మాత్రం వాటర్ మళ్ళీ వచ్చేదాకా అలాగే కూర్చోవాలి. అందుకని చెప్పి మా వదిన ఏంటంటే ఇంట్లో కొంచెం ఖాళీ బకెట్లు ఉండి ఆ బకెట్ల నిండా పట్టేస్తుంది ముందే. అందుకని చెప్పి ఇక వాటర్ అయిపోయినా కొంచెం ఎక్కువ ప్రాబ్లం అనేది ఉండట్లేదు. మేము ఉన్న 4 రోజులు అలాగే చేసిద్దాం అయితే మాత్రం. ఇప్పుడు మేడం గారు కనిపించారు కదా, ఆ పిల్ల అయితే మేమున్న కింద రూమ్ వాళ్ళ అమ్మాయి అంట. మా పిల్లలకు మాత్రం చాలా అలవాటు అయిపోయింది. చిన్నన్న పెద్దన్న అంట మాత్రం పొద్దున్నే వచ్చేస్తుందండి. ఫస్ట్ రోజు అయితే రాలేదు అలవాటు లేక. సెకండ్ రోజు నుంచి మాత్రం చక్కగా వచ్చి కూర్చుంటుంది. పెద్దన్న చిన్నన్న అంట మాత్రం. ఇక ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ అండి. ఇడ్లీ అయితే వేసింది వదిన అయితే. ఇక ఇడ్లీ అయితే ఉడికిపోయినాయి. ఒక్కొక్కళ్ళు అయితే తింటమే. ఇప్పుడు ఈరోజు కూర అయితే కోడిగుడ్డు కూర చేసిందండి. మాకు వంటతోనే పెద్ద ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మేము వండు తింటమేగా, నువ్వు వండవు వదిన, ఏ కూరలైనా నువ్వు వండు, నీ టేస్ట్ ఎలా వండిద్దో చూద్దాం వండిద్దో మా వదినేమో. మేము ఎప్పుడు తినేదేగా, వద్దత్త నువ్వే వండమంటారు మా పిల్లలేమో. కూరలు వండేటప్పుడు మాత్రం సస్పెన్స్గా ఉంటుంది. నిన్న నైట్ అయితే చికెన్ కూర వండారు. ఇంకా వాళ్ళు తినగా మిగిలింది ఆ చికెన్ కూర అయితే. వదినకైతే టైం అయిపోతుందండి. అంటే ఇప్పుడు మేము ఉన్నాం కదా, కొంచెం పెందలాడి వెళ్తే సాయంత్రం పూట వచ్చేసరికి కొంచెం పెందలాడి వచ్చింది. మానుకోవటానికి అసలు లీవ్ ఎవరంట అండి. ఏదన్నా అర్జెంట్ అయితే ఇస్తారంట. ఎందుకులే మానుకోవటం, పెందలాడి వెళ్ళి పెందలాడి వస్తాలే వదిన అంటుంది. మేమే వద్దంటున్నాము. ఒకవేళ మానుకున్నా కానీ జీతాలు అనేవి కట్ చేస్తూ ఉంటారంట. ఇక వదిన ఇంటి దగ్గర ఎందుకులే వదిన, వచ్చేస్తా కదలే పెందలాడని చెప్పి ఇంకా ఆమె అయితే బయలుదేరేసింది. క్యారేజీ అయితే కడుతున్నాను ఆమెకి. అన్నయ్య అయితే పొద్దున్నే మార్నింగ్ షిఫ్ట్ అండి. అంటే 6ంటికి వెళ్ళి 2ంటికల్లా వచ్చేస్తాడు. ఇక ఆమెకైతే బాక్స్ అయితే కడుతున్నాను. టిఫిన్ అయితే పెట్టించేసాను. టిఫిన్ అయితే ఇద్దరం కలిసి తిన్నాము. ఇక ఆమెకైతే బాక్స్ అయితే కట్టేసి ఇక పిల్లలకైతే టిఫిన్ అనేది పెట్టాలి. ఇంట్లో కూలర్ ఉండటం వలన మా పిల్లలు మాత్రం చాలా మంచిగా నిద్రపోతున్నారు. అసలు ఈ ఎండకి తట్టుకుంటామో లేదో వద్దులమ్మ అన్నారు ఫస్ట్ అయితే. కానీ ఇంటి దగ్గర ఎండల కన్నా ఇక్కడే కొంచెం బెటర్గా ఉంది. అంత ఎండ అని అనిపించట్లేదు, కొంచెం చల్లగానే ఉందండి. మా చిన్నోడికి మాత్రం కూలర్ ఉండేసరికి అసలు ఎంతసేపు పడుకోవాలో కూడా టైం అనేది తెలవట్లేదు. వాడు లేచేసరికి ఖచ్చితంగా 8:30 అయింది. మళ్ళీ బ్రష్ చేసుకుని అటు ఇటు తిరిగి వచ్చేసరికి 9:30 అయ్యింది. ఒక గంట అలా పట్టింది. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాడు. ఇడ్లీ అసలు చల్లారిపోతే అసలు బాగోవు. అందుకని చెప్పి మా మట్టికే టిఫిన్ అనేది వేసుకుని తినేసాము. తర్వాత లాస్ట్కి అయితే చిన్నోడికి వేసాము. మా పెద్దోడికి ఏంటంటే టిఫిన్ ఇష్టంగా ఉంటే తింటాడు, లేకపోతే అస్సలు తినడు. అన్నమైనా తింటాడు, పచ్చడి వేసుకుని అయినా కానీ. ప్రత్యేకంగా టిఫినే తినాలా అన్నది మాత్రం అస్సలు ఉండదు. ఉన్న దాంట్లో సర్దుకుని తింటాడు. ఈయన గారు అలా కాదు, నువ్వు ఎంతసేపు లేట్గా ఉన్నా కానీ టిఫిన్ అనేది పడాల్సిందే. పొట్టలో అయితే మాత్రం ఇక్కడ చూసారా అంత బీభత్సంగా పడుతుంది వర్షం మాత్రం. అప్పుడప్పుడే వర్షం పడుతుంది, అప్పుడప్పుడే ఎండేస్తుంది. కానీ మా ఇంటి దగ్గర ఉన్న వేడి కన్నా ఇక్కడ అంత వేడి అనేది లేదండి. కొంచెం పర్లేదు, చల్లగానే ఉంది. ఇదైతే మిట్ట మధ్యాహ్నం అండి. ఇక మిట్ట మధ్యాహ్నం మళ్ళీ వర్షం మొదలయ్యింది. ఒక పక్కన ఎండ, ఒక పక్కన వర్షం అలా అయితే పడుతుంది. నేనైతే పొద్దున్న ఇడ్లీ పిండి ఉంది కదా కొంచెం, ఆ ఇడ్లీ పిండిలో
అట్లు పిండి కొంచెం మైదా కొంచెం కలిపేసాను. కలిపి ఇక ఉల్లిపాయ అలాగే క్యారెట్ ఉంటే సన్నగా తరిగైతే పిండి అయితే రెడీగా పెట్టాను. ఈ పునుగులు ఏంటంటే మా వదినే వేసిద్దంట, నేనైతే వండొద్దంట. అంటే టిఫిన్ అయితే నేనే వేస్తానని చెప్పి కూర్చుంది. అందుకని చెప్పి పిండి అక్కడ కలిపి అటు పెట్టేసి నేనైతే టీ తెచ్చుకుని బయటకైతే వచ్చేసాను. బయట చూసారా ఎంత కూల్గా ఉందో వాతావరణం మాత్రం. పిండి అనేది మనం కలిపిన తర్వాత ఒక అరగంట అయినా నానితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక వీళ్ళైతే ఎలా ఉన్నాయి ఏంటని టేస్ట్ చూస్తున్నారు. చిన్న చిన్న పునుగులు వేసిందండి, అందరికీ సరిపోయేటట్టు మాత్రం. ఇప్పుడు మా అమ్మ చేసే వంటలేక మేము తినేది ఇంటి దగ్గర ఉంటే ఇప్పుడు నువ్వు చేయాల్సిందేనని ఆమె పట్టుబట్టి కూర్చోబెట్టారు అక్కడ మాత్రం. కానీ మా వదినకి వండి పెడతాం కూడా చాలా ఇష్టం అండి. ఇక ఆమె అయితే టిఫిన్ వేసి పెడుతుంది, వాళ్ళైతే ఒకరికొకరు తినిపించుకుంటూ ఉన్నారు. మా చిన్నోడైతే చెబుతున్నాడు 20 రూపాయలకి 10 పునుగులు ఇస్తారు మా అత్త అని చెబుతున్నాడు. అంతే సైజు ఉన్నాయి ఇవి కూడానని. ఇక ఆమె అయితే నవ్వుకుంటుంది. ఇంకా 2 రోజుల్లో వెళ్ళిపోతామని చెబుతున్నారు. అప్పుడే అంటుంది, నేను సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి రమ్మని ఫోన్ల మీద ఫోన్ చేస్తే ఇప్పుడు కూర్చారు మీరు, మళ్ళీ సెలవులు అయిపోయేదాకా వెళ్తానంటే మాత్రం అస్సలు నేను ఊరుకోనని చెబుతుంది. వాళ్ళైతే ముగ్గురు వాదనలు ఆడుకుంటా ఇక ఆ వంటగదిలో నుంచి అస్సలు బయటికి రావట్లేదు. ఇడ్లీ పిండితో పునుగులు వేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి కదండి. ఇక నేనైతే అమ్మకు అనేది పెట్టుకుని తీసుకెళ్తున్నాను. అమ్మ అయితే వద్దమ్మా నేను వద్దని చెబుతుంది. చట్నీతో పని ఉండదు, ఎందుకంటే ఆవకాయ పచ్చడి చిన్న ముక్కలదే తీసుకొచ్చాను, అలాగే కొంచెం పెద్ద ముక్కలు కూడా తీసుకొచ్చాను అన్నయ్య వాళ్ళకి మాత్రం.